మీడియా రంగంలోనే కాదు, సినిమా రంగంలో కూడా రామోజీరావు గారు తనదైన మార్క్ని ప్రదర్శించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని ఆయన నిర్మించారు. పారిశ్రామికవేత్తగా మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది కూడా. రామోజీరావు గారు ఎందరో నూతన దర్శకులను, నటీనటుల్ని ప్రోత్సహించారు కూడా. 1984లో జంధ్యాల గారి డైరెక్షన్లో తెరకెక్కిన శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా సూపర్ హిట్ చిత్రంతో రామోజీరావు గారు నిర్మాతగా మారారు. నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిఘటన, మయూరి లాంటి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. 2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా ఆయన జోరు పెంచారు. కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా రామోజీరావు గారికే దక్కుతుంది. కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాలేదు, అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలని కూడా రామోజీరావు గారు నిర్మించారు. నూతన డైరెక్టర్ తేజ గారు, ఉదయ్ కిరణ్ గారిని కూడా ఆయనే పరిచయం చేశారు. ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీని కూడా అందించారు. ఆ మూవీనే చిత్రం. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరు టాలీవుడ్లో క్రేజీగా మారిపోయారు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించిన తరుణ్ని హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీరావు గారే. ఆయన నిర్మాణంలో తరుణ్ గారు నటించిన నువ్వే కావాలి మూవీ సంచలన విజయం నమోదు చేసుకుంది. ఒక్క హీరోలను మాత్రమే కాదు, హీరోయిన్లని కూడా రామోజీరావు గారు పరిచయం చేశారు. రీమా సేన్, రీచా పల్లోడ్, స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ రామోజీరావు గారి నిర్మాణంలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు వీరంతా. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా హీరోగా తన కెరీర్ని ప్రారంభించింది రామోజీరావు గారు నిర్మించిన చిత్రంతోనే. 2001లో రిలీజ్ అయిన నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ గారు హీరో అయ్యారు.